తనకున్న ఒకే ఒక కుమారుని లోకం దృష్టిలో అతి అల్పమైన బెత్లెహేము అనే గ్రామములో పరుండ చేశాడు. ఒక అనామిక తల్లి ఒడిలో పరుండ చేశాడు. ఆ దేవాది దేవుడు తన యొక్క కుమారుని ఒక పశువుల తొట్టులో పరుండ చేశాడు. ఏ దోమ వచ్చిందో, ఏ ఈగ వచ్చిందో, ఏది కుట్టిందో, ఆ చలికాలంలో ఏ ఆస్మా, ఏ వ్యాధి ఆ పసిబిడ్డకు సోకిందో తెలియదు. కానీ దేవదేవుడు లోకమును ఎంతో ప్రేమించి, సమాజాన్ని ప్రేమించి, తనకున్న ఒకే ఒక కుమారుణ్ణి అతి అల్పమైన గ్రామములో అందరికీ అందుబాటులో ఉండేటట్లు పంపించాడు. నేడు లోక రక్షకుడు మీ కొరకు